ఈరోజు నేను వాటర్ లిల్లీస్ చిన్న పాట్స్లో టబ్బుల్లో ఎట్లా పెంచుకోవాలో చూపిస్తానండి. ఇదిగో ఇదేమో చిన్న టబ్ అండి. ఇది ఎన్నించిందో చెప్తాను నేను. ఇది పెద్దదండి. ఇది 100 రూపీస్ టబ్ అండి. ఇది వెడల్పేమో 22 ఇంచులు ఉందండి. హైట్ ఏమో 12 ఇంచులు ఉంది. ఇది దీంట్లో ఈ చిన్న టబ్బు పెట్టుకోవాలండి. ఇది చూడండి 16 ఇంచులు. ఇది వెడల్పు, హైట్ ఏమో 8 ఇంచులు. ఇది సరిపోయిద్దండి. దీంట్లో ఏ మట్టి అయినా సరేనండి పోసుకోవచ్చండి. ఏ మట్టి అయినా, నల్ల మట్టి అయినా పోసుకోవచ్చు, ఎర్ర మట్టి అయినా పోసుకోవచ్చు. మనం దేనితో కొలుసుకుంటామో దాంతోటే కొలతండి. 3 పోసాను. తర్వాత 3 ఎర్రమట్టి పోసానండి. తర్వాత హాఫ్ ఏమో కంపోస్ట్ అండి. హాఫ్ కంపోస్టు, ఇసుక, ఇసుక కూడా సగం తీసుకోవాలండి. ఇదిగో చూడండి 3 ఎర్రమట్టి, సగమేమో కంపోస్టు, సగమేమో ఇసుక తీసుకొని ఇది నానబెట్టుకోవాలండి. 1 గంట నానితే సరిపోయిద్దండి. 1 గంట నానినాక మీకు మొక్క పెట్టి చూపిస్తానండి. ఈ వాటర్ లిల్లీస్ కండి బాగా గవ్వలు వస్తాయండి. మళ్ళీనేమో ఆల్గే పాకుడు వస్తుంది. దానికి కూడా మీరు ఏం చేయాలో చెప్తానండి నేను. ఇదిగో ఇది నాననిద్దామండి 1 గంట సేపు, తర్వాత మళ్ళీ పెడదాము. ఇదండి దీని పేరు వ్యాన్ వీసా. ఇది పెడదామండి. నానిందండి, 1 గంట అయింది నాని. మనం నానబెట్టుకొని 1 గంట సేపు అయింది. ఇది ఇట్లా పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక ఇసుక పోసుకోవాలి. ఇసుక పోసుకుంటే నీట్గా ఉంటుందండి. నీళ్ళు క్లియర్గా ఉంటాయి ఇసుక పోసుకుంటే. ఇసుక పోసుకొని టబ్బులో పెట్టుకోవాలండి. ఇంతేనండి. ఇది టబ్బులో పెడతాను చూడండి. మనం ఈజీగా లేపుకోవచ్చండి. ఇంతేనండి. దీనికి నీళ్లు నింపుకుందాము. ఇప్పుడు నీళ్లు నింపినాకండి వారానికి ఒకసారి మీరు ఈ టబ్బు తీసి కింద పెట్టుకొని నీట్గా చక్కగా కడిగేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చండి. ఏముంది, అంచులకి కొంచెము పాకుడు వస్తుందండి. ఇట్లా రుద్దేసుకోవాలి నీళ్ళలో ఉన్నప్పుడే. తర్వాత నీళ్ళు ఇట్లా వంచేసి పక్కకు పెట్టేసుకోవాలి. దీనికండి గవ్వలు వస్తాయి కదా, గవ్వలకండి ఇదిగో అండి పొటాషియం పర్మాంగనేట్. ఇది మెడికల్ షాపుల్లో దొరికిద్దండి. 15 రూపాయలు ఇది. దీన్ని హాఫ్ స్పూన్ నీళ్ళల్లో కలిపి, మీరు ఒకవేళ డైరెక్ట్ మట్టిలో ఉంటే వాటర్ లిల్లీ డైరెక్ట్ మట్టిలో ఉంటేనండి ఇక హాఫ్ స్పూన్ వాటర్లో కలిపి పోసేసుకోవాలండి దాంట్లో. నేను ఆ పోయటం కూడా ఇప్పుడు చూపిస్తానండి. అది దీంట్లోనేమో అంత అవసరం రాదండి. పొటాషియం పర్మాంగనేట్ అవసరం రాదు. ఎందుకంటే ఇది తీసి మనం కింద పెట్టేసేసుకొని మళ్ళీ కడిగేసి పెట్టేసుకుంటే గవ్వలు అన్నీ పోతాయండి. ఆల్గే కూడా ఏమి రాదండి ఎక్కువ. రేపటికి నీట్గా తేరుకొని తేటగా ఉంటాయండి నీళ్ళు. చక్కగా పూలు వస్తాయండి. మనం ఎన్పికే
15 రోజులకు ఒకసారి పెట్టుకోవాలండి. చిన్న ప్యాకెట్ అది చూపించానండి ఇంతకుముందు నేను వీడియో. అది ఈ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి లోపలికి పెట్టేసుకోవాలండి. మనం చేపలు కూడా వేసుకోవచ్చండి దీంట్లో. వేసుకున్నా పర్వాలేదు, లేకపోయినా ఏం కాదండి. వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలా బాగా సైజు కూడా పెద్దగా వస్తాయండి పూలు. ఇదొక సైజు కదండి. ఇంకోటి నా రెడ్ టబ్బులు ఆ సైజు చెప్తానండి మీకు కొలత. ఇవి చూడండి నీట్గా రేపటికి చక్కగా తేరుకుంటాయండి. డైరెక్ట్ మట్టిలో పెడితేనండి మట్టి కలర్లో నీళ్ళు ఉంటాయి, గ్రీన్ కలర్ అవుతాయి నీళ్ళు. వాటిని తీయాలన్నా కష్టమేనండి. ఇట్లయితే కొంచెం పెద్ద టబ్బులైనా పెట్టుకోవచ్చు, ఈ టబ్బులైనా పెట్టుకోవచ్చు అండి. నేను ఇవే ఎక్కువ పెట్టాను, తీసి కడిగేస్తూ ఉంటానండి. వారానికి ఒకసారి ఏముంది, దీన్ని తీసి పక్కకు పెట్టేస్తాను. దీన్ని శుభ్రంగా ఇట్లా కడిగేసేసి రుద్దేసి మళ్ళీ పెట్టేసి నీళ్ళు నింపుకుంటానండి. ఇదిగో చూడండి, ఇది డబల్ కలర్ పువ్వు అండి. వ్యాన్ వీసా అంటే పువ్వు కూడా నేను పెడతానండి పక్కన. చూడండి, పీచ్ కలర్ అండి, ఎల్లో కలరు, అది రెండు కలిసి పోస్తాయండి. రెండు సగం రెక్కలు అట్లా, సగం రెక్కలు ఇట్లా ఉంటాయండి. ఇప్పుడు మీకు నేను పొటాషియం పర్మాంగనేట్ చూపిస్తానండి. ఇదిగోనండి, ఇది కొంచెం పెద్ద టబ్బు. ఇదిగోనండి ఆల్గే, కొంచెం ఆల్గే ఉంది. ఇగో గవ్వలు కూడా ఉన్నాయండి, చూడండి ఈ గవ్వలు ఉన్నాయి కదా. నేను ఇది తీసి పక్కన పెట్టి కడిగేయొచ్చండి, కానీ మీకు చూపిస్తానికి వేస్తున్నానండి. ఇదిగోనండి దీంట్లోది ఇదిగో ఇంత ఉంటుందండి, సగం స్పూను. ఇగో సగం స్పూన్ ఉంది కదండి, అంటే చిన్న స్పూన్ కదా ఇది. 2 సార్లకు వస్తుందండి చిన్న టబ్బులకి. అదిగో ఇట్లా అయిపోతాయండి కలరు. ఇట్లా అయిపోయినాక ఇట్లా పోసేయాలండి. ఒక నైట్ ఉంచేసి మర్నాడు ఉంచేసేయాలండి. నీళ్ళు ఉంచేసి మంచి నీళ్ళు పట్టుకోవాలి. చెట్టుకి ఏం కాదండి. ఇదిగోండి, నిన్న మందు వేసాను కదా, ఈరోజు తీసేసాను నీళ్ళు. ఒకసారి నా గార్డెన్ చూడండి. మా పిల్లలండి, అమ్మమ్మ నీకెందుకు ఇంత శ్రమ, వాటర్ లిల్లీస్ ఎన్ని తగ్గించుకో, 4 ఉంటే సరిపోతాయి నీకు అని అంటారండి. కానీ నాకేమో ఏది చూస్తే అది కలర్స్ తెచ్చుకోవాలనిపిస్తుంది. మనకి ఇష్టమైన పని చేయటం కష్టం అనిపించదు కదండి. వర్షాకాలం వచ్చిందంటే అంత పని ఉండదు, ఎందుకంటే నీళ్ళు నింపటము, కడగటము ఇట్లా ఉండదండి. వర్షం నీళ్ళకి శుభ్రంగా కొట్టుకుపోయిద్ది అంతా. ఈ రెడ్ టబ్స్ అండి 28 వెడల్పండి, హైట్ ఏమో 15 అండి. అడిగారు రెడ్ టబ్స్ హైట్ ఎంత అండి అని. అవి 700 అండి రెడ్ టబ్లు. ఇవి సరిపోతాయండి. ఇవి కొంచెం దానికి సరిపడా చిన్న టబ్బు తెచ్చుకుంటే. కింద ఉందేమో లోటస్ అండి. లోటస్లు నా దగ్గర 6 వెరైటీస్ ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బై అండి.